రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే యుద్ధం ఆపేస్తానని ట్రంప్ ప్రకటించారు. కానీ రష్యా పంతం వీడకపోవడంతో చర్చలు సాగుతూనే ఉన్నాయి. అయితే యుద్ధాన్ని ఆపేందుకు అగ్రరాజ్యం అనేక ప్రతిపాదనలు రూపొందించింది. ఒకానొక దశలో భారత బలగాలను కథన రంగంలోకి శాంతి దూతలుగా పంపించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సూచించారట. అయితే ఆ నిర్ణయాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ కొట్టిపారేశారు. రెజీమ్ చేంజ్ పేరుతో ప్రముఖ రచయితలు మ్యాగీ హాబర్మాన్, జొనాథన్ స్వాన్ రాసిన పుస్తకం జూన్ 23న విడుదలైంది. అందులో ఇండియా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు కనిపించాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలను రెజీమ్ చేంజ్ పుస్తకంలో ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల తర్వాత ఓవల్ ఆఫీసులో కీలక సమావేశం జరిగింది. ఆ భేటీలో యుక్రెయిన్ రష్యాకు ప్రత్యేక రాయబారిగా ఉన్న రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలాగ్ యుద్ధాన్ని ముగిసేందుకు ముసాయిదా ప్రణాళికను సమర్పించారు. యుద్ధ క్షేత్రంలో విదేశీ సైనిక దళాలను ఉపయోగించి కాల్పుల విరమణను పర్యవేక్షించే ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించారు. ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి ఐరోపా దేశాల నుంచి శాంతి పరిరక్షణ దళాలను పంపించే ప్రణాళికలను తయారు చేశారు. దానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అభ్యంతరం తెలిపారు. నాటో సభ్య దేశాలకు చెందిన సైనిక బలగాలను యుక్రెయిన్లోకి పంపితే రష్యాను రెచ్చగొట్టినట్టే అవుతుంది. ఉద్రిక్తతలు పెరగడంతో పాటు అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనాల్సిన పరిస్థితి తలెత్తుతుందని జేడీ వాన్స్ అంచనా వేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించిన జేడీ వాన్స్ ఐరోపాయేతర దేశాల బలగాలను పంపించొచ్చని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా భారత్, సౌదీ అరేబియా దేశాల పేర్లను ప్రతిపాదించారు. అయితే జేడీ వాన్స్ ప్రతిపాదనలను ట్రంప్ తోసిపుచ్చినట్లు రెజీమ్ చేంజ్ పుస్తకంలో తెలిపారు. భారత ప్రధాని మోదీతో నాకు బలమైన అనుబంధం ఉంది. ఆయన నన్ను ఎంతగానో ఇష్టపడతారు. జేడీ వాన్స్ ప్రతిపాదనకు భారత్ ఎప్పటికీ దీనికి అంగీకరించదు. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుని మూల్యం చెల్లించుకోవాలని అనుకోదని హెచ్చరించారు ట్రంప్. అంతేకాకుండా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరును కూడా డొనాల్డ్ తీవ్రంగా వ్యతిరేకించారట. ఆయన ఒక అసమర్థ నేత అని, అమెరికా నుంచి నిధులు పొందుతూ కూడా సొంత దేశాన్ని నాశనం చేసుకుంటున్నారని అప్పట్లో జెలెన్స్కీపై మండిపడ్డారట. మొత్తానికి సమర్థవంతమైన నాయకుడు మోడీ పాలకుడిగా ఉండటంతో అమెరికా వెనకడుగు వేసిందనే చర్చ జోరుగా సాగుతోంది.